నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ మిస్టి. ప్రజెంట్ మనమైతే మేడిగడ్డ దగ్గర అయితే ఉన్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ములుగు సభలో కానీ లేకుంటే ఎక్కడ ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా మా తెలంగాణ ప్రాంతానికి కానీ ఎందుకు నీళ్ళు ఇస్తలేరు సార్ అని ఎవరైనా అడిగినా కూడా, కలెక్టర్లు అడిగినా కూడా, అధికారులు అడిగినా కూడా వాళ్ళు చెప్పే ముచ్చట ఒకటే, పటిష్టంగా నిలబడ్డ కాళేశ్వరాన్ని కూలిందని, వంగిందని, మింగిందని మాట్లాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే కళ్ళలో ముర్రంగడ్డే ఉన్నది వీళ్ళకి నాకు అర్థమైంది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆ గొప్ప అద్భుతం ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గలగల్లపారెడ్డి గంగమ్మ తల్లిని నల్లరేగళ్లకు మళ్లించినామని చెప్పేసి కేసీఆర్ గారి హయాంలో పాటలు పాడుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గలగల్లపారెడ్డి గంగమ్మ తల్లిని కోటాల స్కాముల్లో ముంచినాడయమ్మ. తర్వాత ఇదే హయాంలో ఎట్లుండే మన బతుకులు అని చెప్పేసి వచ్చిన తర్వాత నల్లరేగళ్ళు మొత్తం పారిచ్చిండు కేసీఆర్ గారు. 2 ఏళ్లలో 1.5 ఎకరాలకు నీళ్లు పారించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసుకుంటే, ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి కొండల్ని వెలిపించింది. నేను గతంలో కూడా ఇదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చూపిస్తున్నాను. ఈ 2 ఏళ్లలో ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇసుకను తోడడానికి, ఇసుకని తీయడానికి ఈరోజు కాళేశ్వరం కూలిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కటి చూడండి, నా వెనకాల ఎక్కడైనా కాళేశ్వరం కూలినట్టు ఎక్కడైనా కనిపిస్తుందా? ఏ సిచ్యువేషన్లో అయినా కాళేశ్వరం కూలినట్టుగా ఎక్కడైనా కనబడుతుందా అంటే ఎక్కడ కూడా కనిపించట్లేదు. వరుసబట్టి మనం చూసుకోవచ్చు, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా. ఇంకెన్ని రోజులు ఈ రైతాంగాన్ని నమ్మించుకుంటూ, ఆ రైతాంగాన్ని ఊదరగొట్టుకుంటూ ఇది కూలిపోయింది, ఇక అది మళ్ళీ మనం కన్స్ట్రక్షన్ చేయలేము అని చెప్పేసి దేనికోసం మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము? దాన్ని కూలిందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర రైతాంగం యొక్క భూములను ఎస్సరు పెడుతుందని చెప్పేసి నేను నెలల క్రితమే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ వ్యవసాయం సాగాలంటే మొదలుగా నీళ్లు తెచ్చిండు. ఆ తీసుకొచ్చిన నీళ్ళను కాస్త కాలువను నమ్ముకొని, గతంలో ఇందిరమ్మ రాజ్యంలో కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, అసైన్ భూములు ఉండే. ఆ అసైన్ భూముల్ని అర్హులైన రైతాంగానికి ఇచ్చి వ్యవసాయం చేసుకోమని భూములు ఇచ్చింది. కానీ తిరిగి లాక్కోవాలని చెప్పేసి ఎక్కడ కూడా రాసి లేదు. అయితే ఆ ప్రభుత్వ భూముల్ని, అసైన్ భూముల్ని కాస్త వాళ్ళు దున్నుకొని ఇదే కాళేశ్వరం నీళ్ళ ద్వారా వాళ్ళు పంట పొలాలు పండించుకుంటుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది. ఇప్పుడు రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా ఉంటే భూముల డిమాండ్ తక్కువైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటిది, రైతాంగం వాళ్ళు వలస వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళడం వల్ల భూములు అగ్వల దొరుకుతాయి అని చెప్పేసి ఇట్లానే కొనుక్కుంటాడు రేవంత్ రెడ్డి. అగ్వల దొరకాలి, లేకుంటే వలస వెళ్ళిపోయినప్పుడు భూములు వదిలేసి వెళ్ళిపోతే దాన్ని కబ్జాలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కొంత 2 నెలల క్రితం నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే నిజమైంది. ఈ కాళేశ్వరాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క రైతాంగం, 70 నుంచి 80 లక్షల రైతాంగం, ఈరోజు పాలమూరు, రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం నుంచి వలసపోయిన ప్రతి ఒక్క రైతాంగం ఈరోజు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకున్నది. ఈరోజు ఆ వ్యవసాయం చేసుకున్న రైతాంగం ఈరోజు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నారు. దేనికోసం? సరిగ్గా నీళ్లు లేకపోవడం వల్ల, యూరియా సకాలంలో అందక, భూగర్భ జలాల్లో నీళ్లు తగ్గిపోయి ఈరోజు చాలా వరకు చాలా ఎకరాలు, 30 లక్షలకు పైగా ఎకరాలు సాగులోకి రాలేదు. ఇదే కరెక్ట్ టైం అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 22/A అని తీసుకొచ్చి దీని ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని భూములను తీసుకొని 40 నుంచి కోటి రూపాయల డబ్బుల వసూలయ్యే భూముల్ని కాస్త రైతాంగానికి అంతో కొంత డబ్బుల ఆశ చూపెట్టి వాళ్ళు ఖాళీ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని మరి భూములు ఎక్కించుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఏముండదు. ఆ భూముల్ని కొన్ని లక్షల్లో ఎకరాలు ఉన్న భూమి, రాష్ట్రం మొత్తంలో ఉన్న భూముల్ని కాస్త దగ్గర తీసుకొని వీళ్ళు అధికారం దిగిపోయేంత లోపల ఎక్కడ చూసినా కూడా తెలంగాణ సగ భూభాగం అది రేవంత్ రెడ్డిదే అయి ఉండాలా, అన్నదమ్ములదే అయి ఉండాలా. అది వీళ్ళది ప్రధాన టార్గెట్. కేసీఆర్ గారు ఈ తెలంగాణ భూమండలం మొత్తం నీళ్లు బారించాలి. ఆయన అనుక్షణం 24 గంటలు కానీ లేకుంటే 18 గంటలు కానీ అనుక్షణం తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఎట్లా అందించాలని చెప్పేసి ఎందరో మహా ఇంజనీర్లను కలిసి, ఎందరో మేధావులను కలిసి ఇటువంటి గొప్ప పటిష్టమైన కాళేశ్వరాన్ని నిర్మిస్తే దీని ద్వారా నీళ్ళు అందియకుండా కేసీఆర్ గారు బీడు భూములలో పచ్చడి పంటను చూసిండు. అందుకనే ఈరోజు వ్యవసాయ రంగం ముందుకొచ్చింది. భారతదేశంలోనే రైస్ బౌల్ ఆఫ్ ద ఇండియా అని చెప్పేసి 2వ స్థానంలో నిలబడిందంటే ఆషామాషి కాదు. రాష్ట్రానికి 22 అవార్డులు వచ్చినాయి. గ్రామ పంచాయతీ విషయంలో కావచ్చు, లేకుంటే పల్లె ప్రగతి విషయంలో కావచ్చు, రోడ్డు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, వాటర్ కన్జర్వేషన్లో కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మత్స్యకారుల వ్యవస్థలో కావచ్చు, ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ పోతే 22 అవార్డులు భారతదేశంలో వచ్చినాయంటే తెలంగాణ రాష్ట్ర పర్ క్యాపిటా ఇన్కంలో కావచ్చు, డెవలప్మెంట్లో కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన అవార్డులు వచ్చినాయి. ఓటుకు నోటు కేసుల్ని అనుభవించిన వాళ్ళు పెద్ద పెద్ద పదవులకు వెళ్ళిర్రు. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళకేమో ఇంకా పెద్ద పదవులు వచ్చినాయి. తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల సలహాదారులందరూ రకరకాలుగా కొందరు బ్యాచ్లు దిగొచ్చారు. వీళ్ళ హయాంలో వింటుంది ఒక్కటే, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. 135 కోట్లకు రావాల్సిన భూమిని తమ్ముడికి 7 కోట్ల రూపాయలకే ఇచ్చేశారు. ఇప్పుడు అదే విధంగా హైదరాబాద్ లో చాలా మోస్ట్ డిమాండెడ్ అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఎట్లా ఇప్పుడు రెవెన్యూ మంత్రి పొంగిలేటే అయిపోయిండు. వాళ్లకు పట్టాలు చేసుకోవడం లెక్కన ఈ భూభారతి అనేది ప్రజల్ని అందులో హారతి చేయడానికి ఉన్నది తప్ప రైతాంగాని కోసం కాదు. అది
ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల భూములు ఎక్కువడేందో కానీ వీళ్ళ వెనకాల అకౌంట్లు చూసుకుంటే మాత్రం భూభాగం విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కొక్కరికి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు ఈ విధంగా భూభారత్ ద్వారా ఎక్కించుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు అసైన్ భూముల్ని కూడా అదే విధంగా మింగేద్దామనే ప్లాను. ఈ మేడిగడ్డ దగ్గర వచ్చి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మేడిగడ్డని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈరోజు భారత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఖనిజాలను, వ్యవసాయ రంగానికి సంబంధించింది కానీ, అటవీ శాఖకు సంబంధించింది కానీ, ఇండస్ట్రియల్కి సంబంధించింది కానీ, లేకుంటే తాగు సాగు ప్రతి దానికి సంబంధించింది కానీ, ఈరోజు ఇది ఒక్క కాళేశ్వరం వల్లనే, ఒక్క కాళేశ్వరంలో తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో బంగారు తెలంగాణ అయ్యిందంటే ఆషామాషి గాల. చాలా వరకు అభివృద్ధి చైతన్యవంతమైన తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రక్తంలో బానిసత్వం మిగిలింది. బానిస సంఖ్యలో అయ్యా బానిస అనుకుంటే తప్ప మనకు ఏది కూడా రాకపోయేది, ఒక ముద్ద కూడా తిందామని కూడా రాకపోయేది. అసొంటిది ఈరోజు ఇంత అద్భుతాన్ని మనం సృష్టించామంటే అది ఇటువంటి మేడిగడ్డ వల్లనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సోషల్ మీడియాలో ఒక్కడే జరుపుతున్నారు. ఏంటది, పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి, పోలవరం ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి, ఇన్ని హెక్టార్లకు మేము నీళ్ళు అందించుకుంటున్నాం, ఇంత ఆయకట్టకు మేము నీళ్ళు అందించుకుంటామని చెప్పేసి వాళ్ళు గొప్పగా తొడలు కొట్టుకుంటుంటే, మన ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం పైన మెడలు విరుచుకుంటుంది. ఏం తప్పైంది కాళేశ్వరం కట్టడం వల్ల? 2014 ముందు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నోడైతే 2014 ముందు గోసలు ఎట్లుండేటివో తెలుస్తుంది. తెలంగాణలో కాకపోతే ఈ మేడిగడ్డ కమిషన్ల కోసం కట్టారని చెప్తున్నారు. ఇప్పుడు నేను బరాబర్గా చెప్తాను, మేడిగడ్డ కేసీఆర్ గారు కమిషన్ కోసం కట్టాడా లేదా? కేసీఆర్ గారు మేడిగడ్డని కమిషన్ కోసం కట్టడం లేదా అంటే, ఎస్, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం బాగుపడడానికి కోసం ఈ యొక్క మేడిగడ్డను కట్టాడు, కమిషన్ల కోసం కట్టలే. ఇప్పుడు కమిషన్ల కోసం ఎవడు కట్టిండో ఒకటి, కమిషన్ల కోసం ఆ ముచ్చట ఎందుకు వచ్చిందో ఒకసారి చూపెడతా. ఇది మేడిగడ్డ. ఇక్కడ నేను ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ ఇసుక ఇక్కడ ఇట్లా ఉండకపోయేది, ఇంత లోతు ప్రాంతంలో లేకపోయేది. ఇక్కడ చాలా వరకు ఎత్తు ప్రాంతం వరకు ఇసుక ఉండేది. ఆ ఇసుక అంతా తీసేసిర్రు. ఎందుకు? ఈ మేడిగడ్డ దగ్గరనే మొత్తం డౌన్ చేసేసి ఆ పైన చూసుకోవచ్చు మనం, అక్కడ కొంచెం భూభాగం ఎక్కువ ఉంది, ఇసుక దిబ్బలు కొంచెం హై రేంజ్లో ఉంది, అది టోపోగ్రఫీ లెక్క అక్కడ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఈ మేడిగడ్డల కేసీఆర్ గారు కమిషన్ల కోసం మేడిగడ్డ కట్టిందంటే మరి దీన్ని ఏమంటారు? మరి బొంగ అంటారా దీన్ని అనకొండలు అంటారా, దీన్ని ఎవరెస్ట్ అంటారా, లేకుంటే కైలాస శిఖరం అంటారా, ఏమంటారు దీన్ని? దీనికోసం కాదా? ఇప్పుడు మన వెనకాల చూసుకోవచ్చు కంప్లీట్గా. ఇక్కడ సడన్గా ఇప్పటికిప్పుడు లారీలు వస్తే ఏ విధంగా నింపాలో పెద్ద పెద్ద హిటాచీలు పెట్టిర్రు, టిప్పర్లు పెట్టిర్రు. బీహార్ యువత నాకు బిల్డింగ్లో ఉంచడానికి ఆ బిల్డింగ్లో ఉంచి మరి పోషించుకుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, కమిషన్ల కోసం కకృతి పడుతున్నది ఎవరు? తెలంగాణ రాష్ట్ర రైతాంగం బాగు కోరింది ఎవరు? కమిషన్ల కోసం కకృతి పడింది ఎవరు? కేసీఆర్ తెలంగాణ భూభాగంలో ఎడారి ప్రాంతాలను సైతం ఈరోజు పచ్చడి పంట పొలాలుగా మార్చాడు. కానీ రేవంత్ రెడ్డి అసైన్డ్ భూముల పేరుని ఈరోజు రైతులకు ఆశ చూపించి 22/A తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్ భూముల్ని పేద ప్రజల నుంచి లాక్కొని ఈరోజు ఆ భూముల్ని కాస్త తిరుపతి రెడ్డి కానీ, కొండలరెడ్డి కానీ, మిగతా మంత్రులు కానీ, మిగతా భూదందా నాయకులు కానీ వాళ్ళందరూ కలిసి రైతుల నోట్ల మన్ను కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ఒక్క మేడిగడ్డ కూలిందని చెప్తే అక్కడ వ్యవసాయం ఆగుతుంది. ఈ మేడిగడ్డల నీళ్లు ఆపలేమని చెప్తే అక్కడ రైతాంగం వాళ్ళు తమ భూమిని అగ్బలకు అమ్మేస్తారు. ఇక్కడ మేడిగడ్డ పనికిరాదు, వ్యవసాయం పనికిరాదని చెప్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం ఈరోజు పాలమూరు కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ వలస వెళ్ళిపోతారు. అలా వలస వెళ్ళిపోతే ఎవరికి లాభం? రేవంత్ రెడ్డి కుటుంబానికి, రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్లకు మాత్రమే లాభం. ఎందుకంటే వాళ్ళ ఏరియాలో ఎక్కడైతే అసైన్ భూములు ఉన్నాయో రైతుల దగ్గర నుంచి లాక్కోవాలి. ఇవాళ కాకపోయినా రేపైనా లాక్కొని అక్కడ మేము కంపెనీలు తీసుకొస్తాను, రాష్ట్రం మొత్తం కంపెనీలు తీసుకొస్తారు వీళ్ళు. నేను చెప్పిన కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన, ఇప్పుడు ఎవరైనా ఈ వీడియోనే ఫారెన్లో ఎవరైనా చూస్తున్నారు అయితే మీ దగ్గర ట్రిలియనో బిలియన్లో డాలర్స్ ఉంటే నేను ఇంత కొంట తెలంగాణ అని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఒక మంచి ఫిగర్ చెప్పారు అనుకోండి, రాత్రికి రాత్రి తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మకుంటే చూడండి మీరు, రాత్రి అమ్మేస్తాడు. ఇది ఒక కోటి రైతులకు కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ఇదే మేడిగడ్డని కేసీఆర్ గారు నీళ్ళు అందించారు కదా. కానీ ఈసారి గారు ఏం చేస్తారు? దీన్ని కూడా ఇప్పుడు కొనాలంటే దీన్ని కూడా అమ్మేస్తాడు ఏపీకి. చంద్రబాబు నాయుడుకి సింపుల్గా అమ్మడానికి ఆయన సిద్ధం. ఈ మేడిగడ్డని ఎట్లా చేసినా, కింద అయినా పైన అయినా ఏది చేసైనా మొత్తం అమ్మడానికి ఆయన సిద్ధం. ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఒకటి అర్థం చేసుకోవాలి, మేడిగడ్డ భూకంపం వచ్చినా కూడా కూలదు. మేడిగడ్డ జపనీస్లో ఊగిపోతున్న కొండలు గుట్టలు మొత్తం కూలిపోతున్నాయి కదా, అవన్నీ జరిగినా కూడా మేడిగడ్డ క్రాక్ వస్తుంది తప్ప కూలిపోదు. అంత పటిష్టంగా 2 సంవత్సరాలు కట్టిర్రు అంటే అర్థం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ని 60 సంవత్సరాల చరిత్ర ఉంది పోలవరం ప్రాజెక్ట్ కూడా. అటువంటి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఇప్పటిదాకా ఒక మొగోడు కూడా సరిగ్గా లేడు పోలవరం ప్రాజెక్ట్ని కట్టేటోడు. అసలు కేసీఆర్ గారు 2 సంవత్సరాలు కట్టిద్దావు వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పుకుంటే అది ఎంత గొప్పగా ఉంది. మన తెలంగాణలోనే ప్రపంచ దేశాల్లో లేని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ భారతదేశంలో తెలంగాణలో ఉందంటే అది ఎంత గౌరవ ప్రదాత అది. ఇవన్నీ మనకు అవసరం లేదనుకుంటా.
ఇందులో ఉన్న ఇసుక అవసరం, ఇందులో ఉన్న నీళ్లు చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికి అవసరం. మేడిగడ్డ కూలిపోయిందని చేసే డ్రామాలాడు మనకి ఇష్టం. ఈ రాష్ట్రానికి రైతాంగానికి నీళ్ళు అందియకుండా అసైన్ భూముల్ని పేరు మీద ఎక్కించుకునే అది మనకు ముఖ్యం. రైతాంగం సచ్చినా మనకు సంబంధం లేదు, రైతాంగం వలస వెళ్ళినా మనకు సంబంధం లేదు. రైతుల యొక్క బిడ్డలు ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా, ఏది చేసుకోవాలన్నా కూడా వారికి డిమాండ్ లేకుండా పోవడానికి గల కారణం అవన్నీ మనకు సంబంధం లేదు. కేసీఆర్ గారు, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కేసీఆర్ గారు బీడు భూముల్లో పచ్చటి పంటను చూసిండు. రేవంత్ రెడ్డి గారు ఈ కాళేశ్వరంలో మాత్రం అలాంటి కైలాస శిఖరాల ఇసుకను చూసిండు. ఎవరెస్ట్ పర్వతం అంతా ఎత్తున్న కొండల్ని చూసిండు. ఈ మేడిగడ్డలో పారుతున్న నీళ్ళ కింద ఇసుక దిబ్బల్ని చూసిండు. ఆ ఇసుక దిబ్బల కింద దాగున్న కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బును చూసిండు. చూసిండు కాబట్టే రేవంత్ రెడ్డి కేసీఆర్ కమిషన్ల కకృతి బల్ల రేవంత్ రెడ్డి గారే మేడిగడ్డలో కిందున్న ఇసుకను చూసి ఇక్కడ నీళ్లు నిలిపితే ఇసుక మోయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడే ఎందుకు ఇసుక తీశారు తెలుసా? వరదలు, ఇప్పుడు వానాకాలంలో వరదలు బీభత్సంగా వస్తాయని చెప్పేసి ఎవడైనా తూములు కింద దించి నీళ్ళు స్టోరేజ్ చేసుకొని అదేదో అన్నారము, సుందిల్ల, తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు, అటు నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మల్లన్న సాగర్, మిడ్ మానేరు, లోవర్ మానేరు, తర్వాత మల్లన్న సాగర్, కుండపోచమ్మ సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టుల ద్వారా నీళ్లు నింపాల్సింది పోయి గుర్తొచ్చినప్పుడల్లా ఇట్లా ఇసుక స్టోరేజ్ చేసుకుని, ఎవరైనా నీళ్ళను స్టోరేజ్ చేసుకుంటారు కానీ వీళ్ళు ఇసుకను స్టోరేజ్ చేసుకుంటారు. ఘోరం ఇది. కమిషన్ల కకృతి పడింది కేసీఆర్, రేవంత్ రెడ్డా? కమిషన్ల కకృతి పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా? ఈరోజు ములుగులో చూసుకోవచ్చు, భూపాలపల్లిలో చూసుకోవచ్చు, ఇసుక లారీలు నడిచి ఈ ట్రైన్ పట్టాల దారులు పడతాయి, చూసిర్రా? గట్ల పడ్డాయి. ఈ భూభాగంలో ఒక్కటేసారి ఇసుకని ఇట్లా మొత్తం 2 చేతులతోటి కప్పుకొని తీసుకొచ్చి హైదరాబాద్లో పోస్తే రేవంత్ రెడ్డి అతనికి సగం తెలంగాణ భూభాగాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధం. సో ఇక్కడ ప్రధాన 2 టాపిక్లు. మేడిగడ్డ కూలిందని చెప్పి రైతాంగ భూముల్ని లాక్కొని 22/A అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి అసైన్డ్ భూముల్ని కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ ఇచ్చిన ఏ భూములైనా సరే ఆ భూముల్ని లాక్కొని మళ్ళీ తిరిగి వాళ్ళు భూస్వాములు అయిదామనే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప రైతాంగాన్ని బాగుపరచాలి, ప్రజల్ని బాగుపరచాలన్న ఎక్కడ కూడా లేదు. ఇంకొకసారి ఎవడైనా సరే కాళేశ్వరం కూలిందని చెప్తే చెప్పు తీసుకొని కొట్టండి, ఎడమకాలి చెప్పు తీసుకొని బాజప్తగా కొట్టండి. ఇంకెన్ని రోజులు కాళేశ్వరం కూలిందంటారామా? దీన్నే అంటారు కాళేశ్వరం అని, దీన్నే అంటారు. కాళేశ్వర దేవాలయం దగ్గరలో ఉన్న, కాళేశ్వరం ఊరి దగ్గరలో ఉన్న మేడిగడ్డ, దీన్నే మేడిగడ్డ అంటూ ఉంటారు. చూడండి వరుసగా ఎన్ని పిల్లర్లు ఉన్నాయో అన్ని పిల్లర్లు పటిష్టంగా నిలబడ్డాయి. భూకంపం ఎల్లంపల్లి ప్రాజెక్టు అట్లా దీంట్లో నుంచి దాంట్లో పోసి తెలంగాణ ప్రాంతాల చెరువులు నింపి, వాగులు నింపి, జల కళను సృష్టించి రాష్ట్ర రైతాంగం కళ్ళలో ఆనందాన్ని చూసి ఇవన్నీ చేయాలి. కానీ వాళ్ళ కళ్ళల్లో రక్తాన్ని ఎందుకు చూస్తున్నావు? వాళ్ళ కళ్ళల్లో కన్నీరుని ఎందుకు చూస్తా ఉన్నావు? కూలిందా ఇది? మనిషి అనేటోడు కూలిందంటారా? దీన్ని ఎవడైనా కూలిందంటే ఎట్లుండాలి? కమిషన్ల కోసం కకృతి పడి ఇసుక మొత్తం దోచుకొని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుందాం అని చెప్పి ఈరోజు వీళ్ళు చేస్తున్నది ఇదా సామ్రాజ్యం? ఈ లెక్కన ఉంటుందా? కేసీఆర్ గారు ఆ రోజు నీళ్ళ కోసం ఒక యుద్ధం చేసిండు.
దాని గురించి ఎవడు మాట్లాడు, ఇటువంటి సబ్జెక్టు మాట్లాడంటే ఎవరికి చెవున కూడా ఎక్కదు, చెవికి కూడా ఎక్కదు. అట్లాంటి కాంగ్రెస్ వచ్చింది, మొత్తం తాట తీసింది, కోడి గుడ్డు మీద ఈకలు వీకింది, గాడిది గుడ్డు పెట్టిందంటే వా రేవంత్ అన్న, వా సీఎం గారు, లబోదిబో త్వరో అనుకుంటూ మొత్తం బట్టలు చింపుకుంటారు. ఇక ఇంట్లో తినడానికి అసలు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వానికే చక్కగా ఉండదు, బయటకు వచ్చి మొత్తం బాకాలు ఊగుతూ ఉంటాడు. ఇట్లాంటి పరిస్థితి ఉంది. నేను ఎవరిని కించపరిచే మాటలు మాట్లాడతలేను. ఇటువంటి మేడిగడ్డ మీద ఆపుర్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నీళ్లు వదలమంటే వదిలేమో కాదు వీళ్ళకి. అంటే వీళ్ళకు ఎక్కడ స్విచ్ ఉందో, ఎక్కడ మోటార్ ఉందో కూడా తెలియదు వీళ్ళకు. అంటే ఎక్కడ ఒత్తుతే ఎక్కడ నీళ్ళు వస్తాయో కూడా తెలియదు వీళ్ళకు. అట్లాంటి దిమాకు ఉన్నోళ్ళు. మొన్నే చెప్పినా కదా, చటాకుల సగం ఉంది మైండ్ అంతే. ఇక మిగతాది పెండు అంటారు, గడ్డు అంటారు నాకు తెలియదు, కానీ చటాకులకు ఇంతంతే ఉంది. ఇది వీళ్ళ పరిస్థితి. సో 22/A అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అసైన్ భూముల్ని ప్రభుత్వాలు గతంలో రైతాంగం పేద ప్రజలు బ్రతకాలని చెప్పేసి ఇస్తే, ఈరోజు అభివృద్ధి అని, తొక్కని, తోలని, దాని కింద బై అని వేసి మీకు ఇస్తామని చెప్పేసి ఈరోజు పేద ప్రజల దగ్గర నుంచి వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించి మరి తీసుకుంటున్నారంటే దీన్ని మించిన బిగ్గెస్ట్ స్కామ్ ఎక్కడైనా ఉందా? కేజీఎఫ్ని మించిన స్కామ్ ఇది. ఒకవైపు ఏమో కేదార్నాథ్ గుట్టలు, ఇటేమో ఎవరెస్ట్ పర్వతాలు, ఇంత అద్భుతంగా ఉంది. సో తెలంగాణ రాష్ట్ర రైతాంగం కానీ ప్రజలు కానీ దయచేసి చైతన్యవంతం కావాల్సిందిగా కోరుకుంటున్నా.